నిన్న మా మామ జరం జరం అని అందరు అయిటట్టే వేసిర్రు. మరి గీయలు ఏం చేస్తున్నాడు పెద్ద మనిషి? చూద్దాం ఒకసారి వాళ్ళకి నడుర్రి. బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్ల పోతావు కొడుకో నైజాము సర్క రోడ చుట్టుముట్టు సూర్యపేట నల్లగొండ హైదరాబాదు పక్కన గోలుకొండ కిలా కింద నీ గోరి గడతం కొడుకో. అగో మామ జోర్దార్ పాట పాడుతున్నాడు కదా. చుట్టుముట్టు సూర్యపేట ఇలా జోర్దార్. ఇక మరి ఏమనుకుంటున్నారు? ఇలా చాలా ప్రత్యేకమైన దినం. ఓ లచ్చావా ఏందే మామా ఇక పూరీలు గిరీలు గట్టిగా చేయి. అగో మా లచ్చేవకు గారెలు పూరీలు చేయమని చెప్తాడు. ఎందుకబ్బా? ఇలా మరి చాలా మంచి దినం ఉన్నది. ఇలా 10 మందికి తిండి పెట్టాలి మనము. అగో మా మామ ఈ లెక్కల పర్ఫార్మెన్స్ చేస్తున్నాడంటే నాకేదో డౌట్ కొడుతున్నది. ఓ మామో ఎందుకే గీయాల లచ్చవను పండుగ ఏమంటున్నావు? నాకు అర్థం కాదు. అరే ఏం దినం అనుకుంటున్నావు? ఇలా మన తెలంగాణ విమోచన దినోత్సవము. అవునా? ఓహో గట్లనా? నాకు తెలంగాణ విమోచన దినము కోసము అసలు తెలియదు మామ. జర చెప్పు అసలు చరిత్ర ఏందో. అరే నువ్వు వార్తలు గిరితలు జోరుదారు చదువుతావు, నీకు తెలియదు అరగ్గా ముచ్చట. ఇలా తెలంగాణ విమోచన దినోత్సవం బిడ్డ 1947లో మనందరికీ స్వాతంత్రం వచ్చింది కదరా. మరి అప్పుడు మనకు స్వాతంత్రం రాలేదు బిడ్డ. పాకిస్తాన్లో కలపనేను మన భారతదేశంలో కలపనాయా మన హైదరాబాదు స్వాతంత్రంగా ఉంటుంది అని చెప్పి ఆయన ఎవరైనా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన ఎవ్వరి మాట వినకుండా మనల్ని మస్తు తిప్పలో పెట్టిండ్రా. అప్పుడు ఏం చేసిండ్రా? ఇక మన ఉన్నాడు కదా ఆయన ఎవరైనా పెద్ద మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. మొత్తం భారతదేశం అంతా ఒక రూల్ ఉంటుంది, మన పట్టణంలో ఇంకో రూల్ ఉంటుందా? హైదరాబాద్లో ఎట్లయినా ప్రజాపాలన స్వాతంత్రం ప్రకటించాలని చెప్పి మొత్తం మీద పెద్ద యుద్ధం చేసి మన తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ ప్రజలకు స్వాతంత్రం ప్రకటించిర్రురా. ఇలా ఓహో గందుకనేనా పార్టీలు పొద్దుగల సంది కూడా మీటింగ్ల మీద మీటింగులు పెడతాంది. నువ్వు అన్నట్టే ఈ ఎట్లా ఎట్లయినా జోరే ఉన్నదిరా. పువ్వు పార్టీలో మీటింగ్ పెట్టిరు, షేప్ పార్టీలో మీటింగ్ పెట్టిరు, బిఆర్ఎస్ పార్టీలు కూడా మీటింగ్ పెట్టిరు. పువ్వు పార్టీలు ఒకటే మాట్లాడుతున్నారు బిడ్డ, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మొత్తం మీద అధికారికంగా జరపాలని చెప్పి. మరి గంత గొప్ప చరిత్ర ఉన్నదిరా. ఓ ముసలోడా ఇవన్నీ ముచ్చట్లు నీకెట్లేరుకా? గా జమాన్లే మనం ఉట్టినవా ఏంది? నువ్వు నాకు అర్థం కాదు. గా జమాన్లు అయితే ఉట్టలేవు కదా నువ్వు. ఓ ఎందుకు తెలియదురా? పొద్దుగాల లేచినప్పటి నుంచి పేపర్ పట్టుకొని ఇగో గాడేమైతాంది గీడేమైతాంది, గా పాటోళ్ళు ఏమంటారు గీ పాటోళ్ళు ఏమంటారు గివే చదువుకుంటా కూర్చుంటాడు దినం అంతా. ఇక మరి ఖతర్నాక్ కుమ్రా అంటే ఏమనుకుంటున్నావురా? గట్లుంటది బిడ్డ మనతోనే. ముచ్చట చెప్పింది చాలు గాని పోయి గా పూరీల పిండికి అవన్నీ పట్టుకరా పోజారా. మరి పూరీలు గిట్లా చేసి పెడతా. మరి ఎలా పడిగా చేసుకోవాల్సిందే మరిగా. చూసిరా మా మామ సంబరము. నిజంగా చెప్పాలంటే గీయల్ల మనకు అసలు సీసలైనటువంటి స్వాతంత్రం వచ్చిందోల్లా. అమ్మయ్యా ఇవి ఎలాంటి ఖతర్నాక్ ముచ్చట్లు. మళ్ళొక ముచ్చటతో మళ్ళా కలిస్తా. గప్పదాకా చూస్తారండ్రి ప్రైమ్ 9.